అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానమ్మా. వాక్యము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నువ్వు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేప్పుడు ఎలా ఉండాలి? ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలి. చాలామందికి దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు ప్రవర్తన సరిగా ఉంటుందా. అమ్మాయిలు అయితే అబ్బాయిల కోసం వెళ్తున్నారంట, అబ్బాయిలు అయితే అమ్మాయిల కోసం వెళ్తున్నారంట. తప్పు కదమ్మా. దేవాలయంలోకి వచ్చేది ఆ క్రియల కోసం కాదు. ఆయన చూస్తున్న దేవుడు గుర్తుపెట్టుకోండి. చూచుచున్న దేవుడని ఆయనకి పేరు. హాగరు పెట్టింది ఆ పేరు. అయ్యా నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా అంది. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి సుమి. వ్యర్థమైనవి అన్నీ ఏమీ చేయకూడదు. దేవాలయంలో నువ్వు ఉగ్రత తెచ్చుకుంటాకి వెళ్తున్నావా, దీవెన తెచ్చుకోవడానికి వెళ్తున్నావా? దేవాలయంలోకి వెళ్ళినప్పుడు దీవెన కోసం ప్రభు వైపు నీ నేత్రాలు చూడాలి. అయ్యా నీ దేవాలయంలోకి వచ్చానయ్యా, నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయ్యా, తీసివేయి ప్రభా, నా బిడ్డల్ని నా కుటుంబాన్ని దీవించు. లేదంటే ఒకవేళ పెళ్లి కానీ పిల్లడు అయితే మీరు ఉద్యోగాలు కావాలంటే దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎవరో నీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ వచ్చారని కాదు నాన్న దేవాలయానికి వెళ్ళేది. అక్కడ నీ కెరీర్ కోసం ప్రార్థన చేసుకోవాలి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? 119వ కీర్తన 9వ వచనంలో రాస్తారు కదా. ఏమంటాడు? యవనస్తులు దేని చేత తమ నడతను సరిచేసుకుంటారంటే వాక్యము చేతనే కదా. వాక్యము చదవండి, బైబిల్ చదవాలి నాన్న. చదివితే దేవుడు ఎలా ఉండాలో నేర్పుతాడు. ప్రసంగి గ్రంథకర్త 5వ అధ్యాయం 1వ వచనం రాస్తూ నీ ప్రవర్తన దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంచుకోమంటున్నాడు. చాలామంది జాగ్రత్తగా లేరు నాన్న. చాలా అసలు మొత్తం చర్చి వ్యవస్థని పాడు చేసేస్తున్నారు. దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నారు చర్చిలోకి వెళ్ళి. ఇలాంటి పనులు చేయటాక నాన్న చర్చికి వెళ్ళేది. చర్చికి వెళ్ళినప్పుడు పవిత్రంగా ఉండాలి. దేవాలయంలో దేవుణ్ణే చూడాలి. దేవాలయంలోకి వెళ్ళేవంటే దేవుని కనుదృష్టి నీ మీద ఉందని గుర్తుపెట్టుకోవాలి. అలా ఉంటే దేవుడు నేను దీవిస్తాడు, నీకు ఉద్యోగం ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు, నీకు ఏం కావాలని ఇవ్వగలడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా. మాటలు ముగిస్తున్నా. అందుకే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంది నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నా. మాటలు ముగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.